దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే గ్రామస్థాయి అధ్యక్షులతో ప్రత్యేకంగా సమ్మేళనానికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే ఏదైతే పాల్గొనున్నారో నేరుగా గ్రామస్థాయి అధ్యక్షులతోనే వారు సమ్మేళనంలో పాల్గొనున్నారు. వారితో నేరుగా మాట్లాడనున్నారు. ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు దగ్గరగా అయ్యే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని మరోసారి బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అటు ఏదైతే ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంది, దాంతోపాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా పాల్గొనున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా ఒక రకంగా గ్రామ స్థాయిలో బలోపేతానికి ఉపయోగించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక జాతీయ అధ్యక్షుడు నేరుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోటి నేరుగా సమావేశం కానున్నారు. ఈ సమ్మేళనంలో రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని గ్రామస్థాయి అధ్యక్షులు కావచ్చు, దాంతోపాటుగా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి కార్యకర్తలతోటి కూడా నేరుగా పాల్గొననున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఒక రకంగా జరగబోయేటటువంటి సాధారణ ఎన్నికలకు ఈ కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఈరోజు సాయంత్రం ఏదైతే కాబోయేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. భారీగా స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున చైర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా కాంగ్రెస్ ముఖ్య నాయకులకు సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, వారికి కూడా ప్రత్యేకంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఏదైతే సమావేశ మందిరాన్ని కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వాలంటీర్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా దేశస్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ బందోబస్తును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.